South India Shopping Mall, the wedding mantra. Sarikotta wedding collection. South India Shopping Mall. Nemma. Giri, నువ్వా? అవును నేనే. ఏం సరే గుడ్డిది. నీ కళ్ళేమని? ఆ గుడ్డిదైతే ఇంకా పడి ఉండాలి. రోడ్డు మీదకి ఎందుకు? నీ దుర్బుద్ధి ఇంకా పోలేదు. నువ్వేం మనిషి వద్దున పోతావా? ఇదిగో ఆవిడ కళ్ళు లేవు, నాకు బెల్ల లేదు. ఏం చేయమంటావు? చచ్చా, ఏం మనుషులో. ఆయననే లాభమమ్మా. గుడ్డిదాన్ని తోడు లేకుండా రావటం నాదే తప్పు. మీ ఇల్లు ఎక్కడుందమ్మా? అక్కడ ఆంజనేయ గుడి లేదు, అక్కడే. రా తీసుకెళ్తా. వద్దులేమ్మా, నీకెందుకు శ్రమ. పర్వాలేదురా. కూర్చో. ఈ ఇంట్లో ఎవరు లేరా? నువ్వా? అవును నేనే. మరి ఈమె? గిరి భార్య మళ్ళీ. అవును నా భార్య, గుడ్డిది కాదు. ఇదంతా నిన్ను తొక్కి పెట్టాలని ఆడిన నాటకం. ఎందుకు? నువ్వు కోర్టుకు హాజరు కావడానికి వీల్లేదు. ఈ రోజే కేసు మేమే జయించాలి. గిరి, దీని కళ్ళు చదువు కట్టిపడే. కోర్టుకు టైం అయింది. అమ్మగారు ఎక్కడికి వెళ్ళారో వెళ్ళి తీసుకు. రాము, నువ్వు ఇక్కడే ఉండు. రాము, ఇదిగో దీన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఇచ్చేసాయి. పోరా. ఒకే మాదిరి, అదే మాదిరి. ఎవరు నేను లోపలికి రానిచ్చింది? అదే వచ్చింది సార్. ఈ నోట్లో కాగితం ఉంది, ఇందులో వట్టి చిల్లులే ఉన్నాయి. అపాయం, ఎవరికో అపాయంలా ఉంది. ఎవరికి? ఎక్కడ? గిరి, కోర్టుకు టైం అయింది. దీన్ని జాగ్రత్తగా చూస్తుండు. జాన్ చటక్. పుట్టేళ్లు పంపించి పోలీసులు పిలిపించావన్నమాట. అవును, ఇంకొక క్షణంలో మీ చేతులకు బేడీలు పడతాయి. మాతో పాటు నీ మొగుడికి కూడా పడతాయి బేడీలు. ఎందుకని? ఇదంతా మేమే చేశామనుకుంటున్నావా? ఆయన చెప్తేనే చేశాం. అసలు నేరస్తుడు మీ ఆయన. కుట్ర చేసిన వాడికి 5 ఏళ్ళు శిక్ష అయితే చేయించేవాడికి 10 ఏళ్ళు. తెలుసా? కరెక్ట్. ఇప్పుడు చెప్పు, ఎలా చేయాలో ఏం చేయాలో ఆలోచించుకుని చెప్పు. ఇక్కడ ఎవరికో ఏదో ఆపదని మాకు కబురు వచ్చింది. అవునండి, నాకే. ఏం జరిగింది? ఎవరో 2 రౌడీలు నా చేతులు కట్టిపడేశారు. ఎక్కడ వాళ్ళు? ఏమ్మా, ఎక్కడ రౌడీలు? పారిపోయారా? అవునండి,
వీళ్ళిద్దరూ వచ్చి నన్ను కాపాడారు. నాకేం పర్వాలేదు, మీరు వెళ్ళొచ్చు. ఓకే, మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసివ్వండి. వెళ్ళొస్తానమ్మా. వస్తానండి. నమస్కారం. హరి, నా భర్త కోసం నిన్ను కాపాడాను. బతికిపో. రాము, ఉన్నమ్మా నమస్కారం అయ్యా. నేనే పున్నమ్మను. మీ తరఫున వాదించడానికి వకీళ్లు ఎవరూ లేరా? మొగుడు పెళ్లాల మధ్య తగాదాలో మూడో మనిషి ఎందుకయ్యా? ఆయన్ని విచారించడానికి నాకు అనుమతి ఇవ్వండి. అడగాల్సిందేదో నేనే అడుగుతాను. ఆల్ రైట్, ప్రొసీడ్. మిస్టర్ విజయ్ కుమార్. భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీ పేరు? విజయ్. మీకు పెళ్ళైందా? అయింది. బ్రతికించారు. పెళ్లి కాలేదని చెప్తారేమో అనుకున్నా. మీ భార్య పేరు? పున్నమ్మ. పర్వాలేదే, భార్యను మరిచిన భార్య పేరు గుర్తుంచుకున్నారే. సరే, మీకెంతమంది బిడ్డలు? ఒక్క బిడ్డే. పిల్లాడా? పిల్లాడని విన్నాను. భేష్. భార్యని తెలుసు, భార్య పేరు తెలుసు. ఆ భార్యకు పుట్టిన బిడ్డ సంగతి మాత్రం తెలియదు. విన్నారు అంతేనా? అయ్యా, ఇది కాస్త రాసుకోండి. సరే, ఎప్పుడు విన్నారు? యువర్ ఆనర్, ఈ కేసుకు ఈ ప్రశ్నకు ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకు లేదు? ఆయనకు ఆయన సంసారానికి ఏ సంబంధము లేకపోబట్టే ఈ కేసు వేయాల్సి వచ్చింది. అందుకే ఈ ప్రశ్న వేశాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. విచారణ కానివ్వచ్చు. మీ పిల్లాన్ని గురించి ఎప్పుడు విన్నారు? నేను వేరుగా ఉన్నప్పుడు. ఎందుకు వేరుగా ఉండాల్సి వచ్చింది? నువ్వంటే నాకు ఇష్టం లేదు కనుక. ఓహో, నన్ను చూస్తేనే చాలని, నాతో మాట్లాడితేనే చాలని పొలాల్లో చెరుకు తోటల్లో నా వెంట పడ్డది ఇష్టం లేకేనా? అప్పుడున్న ఇష్టం ఒక బిడ్డను కన్న తర్వాత లేకపోయిందా? ఏమిటి కారణం? మీ నాన్నగారు అంటే మా మామగారు మీకెన్ని లక్షల ఆస్తి ఇచ్చి వెళ్ళారు? సుమారు 30 లక్షల ఆస్తి. ఇప్పుడెంత ఆస్తి ఉంది? 10 లక్షలు. అంటే 20 లక్షల ఆస్తి ఖర్చు అయిపోయింది. ఏం చేశారు? ఏదైనా వ్యాపారం చేశారా? లేదు. పోనీ దాన ధర్మాలు చేశారా? లేదు. మరి ఎలా ఖర్చయింది? ఎందుకలా కంగారు పడతారు? చెప్పండి. నేను చెప్పనా? తాగుడుకు తందనాలకు తగలేశారు. అవునా కాదా? నా ఆస్తి నా ఇష్టం, ఎలాగైనా చేసుకుంటాను. ఆ అధికారం నాకుంది. అధికారం మీకొక్కరికే కాదు, మీ వారసులకు కూడా ఉందని వీల్నామాలో ఉంది. అవునా? అది ఉందా లేదా? అయ్యా, ఇది రాసుకోండి. మీ నాన్నగారి ఆస్తి మీద మీకు అధికారం ఉన్నట్టే తాతగారి ఆస్తి మీద మనవడికి అధికారం ఉందా లేదా? ఉంది. అలాంటప్పుడు వాడి వాట ఆస్తిని ఖర్చు పెట్టే అధికారం మీకెవరిచ్చారు? వాడు నా కుమారుడు, నేను వాడి తండ్రిని. ఆ మాత్రం బాధ్యత నాకు తెలుసు. బాధ్యత? అంత బాధ్యత ఉన్న మనిషి కొడుకు పుట్టాడని తెలిసి కూడా ఒక్కసారైనా వచ్చి వాడి ముఖం చూశారా? ఎవరో వద్దని సలహా ఇచ్చుంటారు. మీ అవసరం కోసం, ఆ నెక్లెస్ కోసం ఇంటి వాకిల్ దాకా వచ్చారే. ఒక్కసారి లోపలికొచ్చి బిడ్డను చూసి పొమ్మని ఎంతో బతిమాలను. వచ్చారా? బిడ్డను పెంచే బాధ్యతను తుంచుకునుండొచ్చు, కానీ చూడ్డం కనీసం ఒక తండ్రి బాధ్యత కాదా? మీరా బాధ్యత తెలిసిన మనిషి. ఇంకొకసారి అలా అనకండి, ఎవరైనా వింటే నవ్వుతారు. మనకు పెళ్ళే ఎంతకాలమైంది? 3 ఏళ్ళు. మనం కలిసి ఎంతకాలం కాపురం చేశాం? 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్లలో మీరెంత ఆస్తిని అమ్ముకున్నారు? ఏమీ అమ్మలేదు. మనం విడిపోయి ఎంతకాలమైంది? 1 సంవత్సరం. మనం కలిసిన 2 ఏళ్లలో ఆవగింజంత ఆస్తినైనా అమ్మలేదు. విడిపోయిన 1 సంవత్సరంలో 20 లక్షలు. అంటే ఆస్తిలో 2 వంతులు అమ్మేశారు. ఇలాగే వదిలేస్తే
ఏమవుతుంది, ఏం మిగులుతుంది? నా కోసం కాదండి, మీ కన్న బిడ్డ కోసం. రేపు ఆస్తి ఏమైందని మీ కొడుకు అడిగితే నేనేం చెప్పాలి? వాడి సంగతి వదిలేయండి. రేపు అంతా పోగొట్టుకుని మీరొస్తే నేనేం చెయ్యాలి? మిమ్మల్ని ఎలా పోషించాలి? కనీసం మీ కడుపు నిండా అన్నం పెట్టే స్థితిలో అయినా ఉండాలా? అందుకే ఈ కేసు వేశాను. అయ్యా, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నా భర్తను కోర్టుకి ఇడవాలని నాకే కోశానా లేదు. అన్ని ఆయన మేలు కోసం, ఆయన క్షేమం కోసమే చేశాను. పూజించే దేవుడి విగ్రహాన్నైనా మురికి పడితే కడక తప్పదు. అదే నేను చేశాను. ఏమండి, ఇప్పటికీ మించిపోయింది లేదు. నన్ను మన్నించండి, మీ పాదాలు పట్టుకుంటాను. అలా జరగడానికి వీల్లేదు. మిస్టర్ వరదాచారి, యువర్ ఆనర్, ఇంత విన్న తర్వాత అడగాల్సింది ఏం లేదు. సరే, తీర్పు రేపటికి వాయిదా వేయబడింది. పున్నమ్మా, దేవుడున్నాడమ్మా, నీకు న్యాయమే జరుగుతుంది. అవునమ్మా, ధర్మానికి వకీళ్లు, సత్యానికి సాక్షులు అక్కర్లేదని నిరూపించావు. అన్ని సాక్షుల కన్నా మన సాక్షి గొప్పదని రుజువు చేశావు. ప్రతివాది విజయకుమార్ అతని భార్య పున్నమ్మ ఎంత బ్రతిమాలుకున్నా ఆమెను నిరాకరించాడు. అతను అనేక దుర్వ్యసనాలకు లోనై కొన్ని లక్షల ఆస్తిని పాడు చేశాడని నిర్వివాదంగా నిరూపించబడింది. ఈ పరిస్థితుల్లో ఏటపాలెం ఎస్టేట్, దానికి సంబంధించిన చరా స్థిర ఆస్తులన్నీ విజయకుమార్ కుమారుడు లేట్ శ్రీ శ్రీపతి మనుమడు అయిన లక్ష్మీపతికి చెందవలసిందిగా తీర్మానించడమైనది. మైనర్ లక్ష్మీపతి మేజర్ అయ్యే వరకు సదరు ఏటపాలెం ఎస్టేటుకు, దానికి సంబంధించిన చరా స్థిర ఆస్తులకు మైనర్కు తల్లి పున్నమ్మనే గార్డియన్ గా నియమించడమైనది. ఎస్టేట్ రాబడి నుంచి నెలకు 1000 రూపాయలు పున్నమ్మ తన భర్త విజయ్ కుమార్కు మనవర్తిగా ఇవ్వవలసిందని ఉత్తర్వు జారీ చేయడమైనది.